ప్రియులారా, లెంటులో మొదటి ఆదివారపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మరి యొక్క కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 181వ కీర్తన, రాజులకు రాజు అయిన అనే కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని, రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. కరుణగల సోదరుండై ఈయన ధరణికే తెంచెనయ్యా. తిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను. ఒక్కింత స్థలమైనను మన విభునికెక్కడ లేకుండెను. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. అపహాసములు సేయుచు నాయాననము పైనుమియుచు, కృపమాలిన సైనికులందరూ నెపమూలెంచుచుగొట్టిరి. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. కరమునందొక్కరెల్లు పుడకను తిరముగాను నిచివారల్, ధరణిపతి శ్రేష్ఠుడా నీకిప్పుడు దండమనుచును మ్రొక్కిరి. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన, అట్టహాసము తోడను పరలోక పట్టణంబున చేర్చును. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. శక్తిగల రక్షకుండై మన కొరకు ముక్తి సిద్ధము చేసేను. భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. త్వరపడి రండి రండి, ఈ పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభువు దరమాడెన్నడు దూరము. రాజులకు రాజైన మన విభుని పూజ సేయుటకు రండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదను. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభువునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి
ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను పొకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కొరనగల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటుకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచి వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. లెంటులోని మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతని విడిపించి అతనికి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. మహోన్నతుని చోటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా
మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలాగు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహిని స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహిని మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలించి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలోచున్నావెప్పుడు. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థంతము. ఓ ప్రభువా, మా ప్రార్థనను కరుణతో ఆలకించి మహిమగల నీ కుడి చేతిని చాపి మా విరోధులు చేయు కేడు నుండి మమ్మను కాపాడమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై
యుగ యుగములు జీవించుచు పరిపాలించునుండు నీ కుమారుడును మా ప్రభైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. ప్రియ విశ్వాసులారా, లెంటులోని మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విందాం. లెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని తీసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనూ నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నే పోదు అని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతిదానికిని తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టెను. ఇంత పర్యంతము. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా,
లెంటులోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు మరణమందునంతగా శ్రమనందునంతగా సిల్వనందునంతగా లెంట్లోని మొదటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనం నుండి 32 వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచన ప్రారంభం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజన్ములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయువారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే. గనుక నా తండ్రి నాకు రాజ్యంను నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన ఎడల నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. ఈ పరిశుద్ధ వాక్యము ఎంత పర్యంతము. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయడానికి అక్కడ నుండి వచ్చానని నమ్ముతున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముతున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నేను నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 193వ కీర్తన, చూడారే సిలువను వేలాడు యేసయ్య అని కీర్తన కలిసి పాడుకుందాం. చూడారే సిలువను వేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా. చూడారే సిలువను వేలాడు
యేసయ్యను. నా చేతులు చేసినట్టి దోషంబులే కదా, నా రాజు చేతులలో ఘోరంపు చీలలు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. దురితంపు తలపులే పరమ గురుని శిరముపై, నెనరు లేక మోతెనయ్యో ముండ్ల కిరీటమై. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు, పరమ రక్షకుని పాదములలో మేకులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. పాపేచ తోడగూడు నాదు చెడ్డ పడకలే, పరమ గురుని ప్రక్కలోని బల్లెంపు పోటులు. చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, లెంటులో మొదటి ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు చదవగా విన్నాం. ఈవేళ వాక్య ధ్యానము కొరకు యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కొనును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 సిలువదారి అయినటువంటి యేసయ్య, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ప్రభువా, ఇదిగో తండ్రి, మండల కాలములో మొదటి ఆరాధన ద్వారా మిమ్మలను గణపరచుచూ ఉన్నటువంటి ప్రతి విశ్వాసిని దీవించండి. మేమందరము కలిసి చదివిన పరిశుద్ధ లేఖనమును దీవించండి. ఈ లేఖన భాగాలు శ్రద్ధతో చదువుచు నిన్న మన గణపరుస్తున్న ప్రతి బిడ్డను కూడా పెదవులను ముట్టి నా తండ్రి ఆశీర్వదించండి. నీ దాసుని మరుగుపరచండి. మాతో మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క మండల కాలములో మరి మొదటి ఆరాధనలో పాల్గొని ప్రభువుని గణపరచటానికి ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఈవేళ 3 వాక్య భాగాలు మనం జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అంశము దురాశ అనే అంశము మనకు కనిపిస్తూ ఉన్నది. 3 వాక్య భాగాల్లో కూడా ఈ మాటలు సువార్త వాక్య భాగములో ఎవరు గొప్ప, ఒకరికంటే ఒకరు ఎవరు గొప్ప, ఈ ప్రశ్నలో దురాశ కనిపిస్తున్నది. మనమందరము కూడా వీఆర్ ఈక్వల్ అనే భావన లేకుండా, మనమందరము కూడా వీఆర్ డిసైపుల్స్ ఆఫ్ ద క్రైస్ట్, యేసు ప్రభు యొక్క శిష్యులము అని లేకుండా, మేమందరము కూడా ప్రభు ప్రేమలోనే కలిసి జీవిస్తున్నాము అని లేకుండా, మాలో ఎవరు గొప్పవారు అనే ప్రశ్న వారిలో తల ఎత్తటముతో ఒక దురుద్దేశ్యం అనేది వారిలో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. దానిని దురాశ అని పిలుస్తూ ఉన్నాం. ఇక పాత నిబంధన వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నప్పుడు ఆదాము అవ్వ ఇద్దరూ కూడా అపవాది యొక్క మాటలు నమ్మి తినవద్దు అన్నటువంటి పండు తిని
తన తండ్రి అంతటి వారు అయిపోవాలనే దురాశ వారిలో ప్రవేశించింది అనే మాట పాత నిబంధన వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నది. ఈ దురాశ అనేది మానవుని ఎంతవరకు పతనము చేస్తూ ఉన్నది అన్నటువంటి విషయము ఈవేళ యాకోబు పత్రికలో తేటగా వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి 3 వాక్య భాగాలు కూడా లెంటులో మొదటి ఆదివారపు ఆరాధనలో మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు దురాశ, ఈ దురాశకు ఇంగ్లీష్ బైబిల్ అంటాడు లస్ట్ అనే ఇంగ్లీష్ పదాన్ని వాడుతూ ఉంటాడు. దీన్ని మనం గ్రీడీ అని కూడా చెప్పుకోవచ్చు. గ్రీడీ బ్రింగ్స్ గ్రిఫ్ అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ దురాశ దుఃఖానికి చేటుగా ఉంటుంది, దురాశ దుఃఖాన్ని కలుగు చేస్తుంది అని మన యొక్క పితరుల అనుభవాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కనుక దురాశ అనే దాన్ని ఒక్కసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటున్నప్పుడు వి గో బ్యాక్ టు అవర్ చైల్డ్హుడ్, మన యొక్క బాల్య దినాలు జ్ఞాపకం చేసుకుందాం. సాధ్యమైనంత వరకు కూడా అనేక మందికి తెలిసినటువంటి ఒక ఫెమిలియర్ స్టోరీ, బంగారు బాతు బంగారు గుడ్డు. ఏమండి, ఈ మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక వ్యక్తిగత ఒక బాతు ఉండేది, ప్రతిదినము కూడా ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ వ్యక్తి ఆ బంగారు గుడ్డును ప్రతి దినము కూడా దానిని అమ్మి తన భుక్తిని తాను చేసుకుంటూ ఉండేవాడట. ఇలాగ కొన్ని దినాలు సాగిపోతూ ఉన్నాయి. ఒక దినాన్న ఎవరో ఒక స్నేహితుడు తన ఇంటికి వచ్చి, ఎన్ని దినాలయ్యా నీవు పేదరికములో ఉండి ఏ దినము ఆ యొక్క బాతు పెట్టినటువంటి ఆ బంగారు గుడ్డెను నీవు అమ్మి నీ పొట్టను పోషించుకుంటావు? నీవు ఒకేసారి ఆ బాతును పొట్ట కోసివేస్తే చాలా గుడ్లు ఉంటాయి కాబట్టి నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అనేసి అతనికి ఒక సజెషన్ ఇచ్చాడు. ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆ బాతు ఆ పేదవానికే ఉంది, ఆ ఊరిలో ఎవరికీ లేదు. కాబట్టి ఆ వచ్చినటువంటి స్నేహితుడు ఏదో విధంగా ఆ వ్యక్తిని చెడిపివేయాలి. అయితే అతని మాట నమ్మినటువంటి ఈ పేదవాడు ఏం చేశాడంటే బాతును పట్టుకుని ఆ పొట్ట చీరి చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎన్ని గుడ్లు ఉంటాయో. ఒకే ఒక ఆ గుడ్డు, ఆ దినం పెట్టవలసినటువంటి గుడ్డు ఉంది. ఆ తరువాత ఆ మరుసటి దినము నుండి అతనికి బాతు లేదు కనుక బంగారు గుడ్డు దక్కలేదు. మనకు ఈ యొక్క కథనం ఏది మనకు తెలియచేస్తుంది అని ఆలోచన చేస్తున్నప్పుడు దురాశ దుఃఖానికి మనకి చేటుగా ఉంటూ ఉన్నది. మనము దురాశకు పోకూడదు. దేవుడు ఎంత మనకు దీవించి అనుగ్రహిస్తే అది మనకు ఆశీర్వాదం తప్ప అందరినీ దాని కొరకు అరులు చాచి ప్రయత్నాలు చేయటం అనేది అంత దీవెన కాదు, ఆశీర్వాదం కాదు అనే మాటలు మనం చిన్న కథ ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈవేళ మానవుడికి ఉన్నటువంటి దురాశను బట్టి ప్రపంచ పరిస్థితులు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒకరి మీదికి ఒకరు ఆస్తి వివాదాలు, తగాదాలు, అలాగనే కుటుంబాల్లో కలహాలు, దేశ సరిహద్దులలో కలహాలు, అలాగనే మానవునికి కావలసినటువంటి ఆధిక్యతల కొరకు పోరు చెప్పుకుంటూ పోతే ఇవన్నిటికీ కారణం ఏమిటి అని మనం ఒక ప్రశ్న వేస్తే వీటన్నిటికీ కేంద్రం దురాశ మానవుని ఏలుతూ ఉన్నది ప్రియులారా. అందుకే ఈవేళ యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం అంటాడు, ఇక్కడ దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమే మరణము కనెను. చూసారా అండి, దురాశ, అత్యాశ,
ఉండకూడనటువంటి ఆశ కోర్కెలు మానవుని ఎంతవరకు నడిపిస్తున్నాయంటే మరణము వరకు నడిపిస్తున్నాయని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా. ఈ యాకోబు రాసినటువంటి పత్రికలో మరికొన్ని మాటలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇక్కడ 14వ వచనం, యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో 14వ వచనములో, ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడి వాడు శోధింపబడుతున్నాడు. శోధించబడటానికి కలిగినటువంటి కారణం ఎవరినో నిందించటానికి అవకాశం లేదండి. నేనండి, నా స్నేహితుడు అలా చేశాడు, ఇలాగూ చేశాడు, లేకపోతే నాతో ఉన్నటువంటి ఆ సహవాసులు నన్ను ఇలాగూ చేశారు, అలాగూ చేశారు, అది చెప్పారు, ఇది చెప్పారు, ఇవన్నీ కూడా ఎస్కేపిజం అంటారు, తప్పుకుంటానికి, ఆ నింద ఎదుటి వారి మీద వేయటానికి చేసే ప్రయత్నం తప్ప దానివల్ల ప్రయోజనమో లేదు ప్రియులారా. కాబట్టి దైవవాక్యం అంటే ప్రతివాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడే శోధింపబడుచున్నాడు. కారణం ఇదే పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం అంటాడు, ఇవన్నీ కూడా తన యొక్క దురాశ వలన తాను కీడు తను పొందుకొని పాపములో పడి అది పరిపక్వమై మరణము పొందుకొని ఇటువంటి భయంకరమైన పరిస్థితులు వస్తే ఏమంటాడంటే ఇవన్నీ కూడా ఏం చేయవండి, ఆ భగవంతుడి తలకు ఈ రాత రాశాడండి. ఏమండి, మన పాడైపోమని దేవుడు ఎవ్వరికి ఎటువంటి రాతలు రాయలేదు. తన యొక్క పిల్లలు అందరూ ఆశీర్వదించబడాలి అని దేవుని యొక్క ఏకైక ఉద్దేశ్యం ప్రియులారా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇక్కడ చక్కటి జవాబిస్తుంది, దేవుడు కీడు విషయమై శోధింప నేరడు. ఇంతకన్నా మనకు రుజువు ఏదైనా ఉందా? ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఏమండి, స్వయంకృత అపరాధం అండి. చెట్టెక్కి ఆ నిలువబడ్డ కొమ్మను నరుక్కుంటే కింద పడి దేవునిని దూషిస్తే అది ఏమైనా పద్ధతా? ఏమండి, రోడ్డుకి మనం అడ్డుగా క్రాస్ చేసి అవతలకి వెళ్ళి యాక్సిడెంట్ ఫేస్ అయితే దేవుడు మనకి కీడు చేశాడా? ఇట్స్ నెవర్. కానే కాదు స్వయంకృత అపరాధము ప్రియులారా. ఇటువంటివి జీవితంలో ఎన్నో తెలిసి ఏం చేస్తామంటే మనము చేస్తూ ఉంటాం. అందుకే మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో ఎరిగి ఎరిగి చెడిపోతేవి మనసా, ఇక నీ దిక్కెవ్వరు చెప్పుమా. అవును ప్రియులారా, దురాశ గర్భాన్ని ధరించినప్పుడు పాపము కొంటుంది, పాపము పరిపక్వమై మరణము కొంటూ ఉన్నది. ఇక అటువంటప్పుడు ఎవరు దిక్కు రారు లేరు. కనుక దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇది దేవుని వలన నాకు ఈ కీడు సంభవించింది అని నీవు చెప్పొద్దు. అందుకని యోహాను మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 16వ వచనంలో దైవవాక్యం అంటుంది, లోకములో ఉన్నది అంతయు అనగా శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి నుండి పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకములో ఉన్నవి ఏమిటి అంటుంది దేవుని యొక్క వాక్యం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆదికాండము 3వ అధ్యాయము ఈవేళ వాక్య భాగములో ఆదాము హవ్వలను అపవాది మోసగించే ప్రయత్నములు, వారి కన్నులకట ఆ యొక్క పండ్లు ఎంతో అందముగా, రుచికరంగా, మాధుర్యంగా, రమ్యమైనవిగా ఉన్నాయటండి. నేత్రాశ, ఇవి తినాలి. శరీరాశ, మా తండ్రి కన్నా గొప్పవాళ్ళం అయిపోవాలి. జీవపు డంబము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో అపవాది నిన్ను నన్ను మోసగించటానికి, పడగొట్టడానికి, పతనము చేయటానికి అనేక విధాలుగా ఈస్టమన్ కలర్స్ చూపెడుతుంది లోకములో. అవును,
ఆదాము హవ్వ అదే పరిస్థితిలో వారు మోసపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి శరీరాశ, జీవపు మరి నేత్రాశ, జీవపు డంబం ఇవి దేవుని వలన కలిగినవి కావు. అందుకనే ఇక్కడ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ ఈ పాపము మానవునిలో చోటు చేసుకుంటానికి కలిగిన కారణం, ఆదికాండములో దేవుడు మరల ఆదాము హవ్వలకు ఆజ్ఞాపించాడు, ఈ ఫలములు మీరు తినకూడదు, తినిన యెడల మీరు చచ్చెదరు. ఎంత కటువైనటువంటి ఆజ్ఞ అండి. ఆయన చూడొచ్చాడా అని అనుకుంటుంటారు ఒకవేళ చాలా చీప్గా ఆలోచన చేసి, దేవుని తక్కువ చేసి అపవాదిని ఎక్కువ చేసి, అపవాది మాట విని దేవుని మాట, తండ్రి మాట జవదాటి ఆజ్ఞ అతిక్రమించారు. కాబట్టి పాపము వలన వచ్చే జీతము మరణము అని దేవుని యొక్క వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అపవాది స్నేహితుల మధ్యకు వస్తుంది, భార్యాభర్తల మధ్యకు వస్తుంది, తల్లిదండ్రులు బిడ్డల మధ్యకు వస్తుంది. ఏమండి, ఇంకా చాలా రీతిలో అది వస్తుంది. దాని పాలసీ ఏమిటని ఆలోచన చేస్తే మరి కలిసి ఉండటం దానికి ఇష్టం ఉండదండి. విడగొట్టాలి, డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఒకరికి మిస్అండర్స్టాండింగ్, ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా, ఇవన్నీ కూడా అపవాది కార్యాలు. దేవుడు ఏది అవును అని చెబితే అది కాదు అని చెబుతుంది. ప్రియులారా, దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అంటే నువ్వు వెళ్ళు అంటుంది. ప్రియులారా, ఇలాగ ఎన్నో మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. కాబట్టి యాకోబు పత్రికలో దురాశ అనేది ఎక్కడ వరకు నడిపిస్తుంది అంటే అది మరణం వరకు నడిపిస్తుంది. ఆ కలిగిన శోధన లోక సంబంధమైనవే కానీ దేవుని వలన కలిగినవి కాదు. వీటికి కారణము ఆజ్ఞ అతిక్రమము, పాపము అని దైవవాక్యము వ్రాయబడుతూ ఉన్నది. అలాగునే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు సువార్త వాక్య భాగములో గొప్పలకు పోయారు అనే మాట మనం ఇక్కడ చెప్పుకోవాలి. కాబట్టి ప్రభు ఎవరిని కూడా సపోర్ట్ చేయటం లేదు. అక్కడ దేవుడు చెప్పిన మాట, ఎవడైతే ప్రముఖుడై ఉండగోరుతాడో వాడు ఏం చేయాలటండి, అందరికన్నా తక్కువ వాడిగా ఉండాలి. తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తనకు తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉంది. ప్రియులారా, ఆదికాండము 3వ అధ్యాయములో పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు 3వ అధ్యాయములో 9వ వచనములో ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. యెహోవా దేవుడు ఆదామును ప్రశ్న వేయటానికి there are so many reasons. దేవుడు ప్రశ్న వేయటానికి ఆదాము హవ్వలను ప్రేమించుచున్న తండ్రి అయిన దేవునితో తన బిడ్డలు సహవాసము చేయాలని ఆశించినటువంటి తండ్రి యొక్క కొలుసన్నలలో బిడ్డలు ఇదిగో పెరగాలి అని ఆశపడినటువంటి తండ్రి యెహోవా దేవుడు. తండ్రి చెప్పినటువంటి మాటలు బిడ్డలు నెరవేర్చాలని ఆశించినటువంటి తండ్రి తను వచ్చే సమయానికి బిడ్డలు ముందుకు వచ్చి ముచ్చట్లు మాట్లాడలేకపోయిన పరిస్థితుల్లో కంగారు పడినటువంటి తండ్రి అయిన యెహోవా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, వేర్ యు ఆర్. ఇక్కడ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? అవును ప్రియులారా, ఈవేళ నీవు ఎక్కడ ఉన్నావు? ఆరాధనలో ఎక్కడ ఉన్నావు? నీ కుటుంబంలో ఎక్కడ ఉన్నావు? నీ యొక్క ప్రొఫెషన్, నీ ఉద్యోగంలో నీవు ఎక్కడ ఉన్నావు? నీ ఉండవలసినటువంటి పరిస్థితుల్లో, స్థితిగతుల్లో నీవు ఉన్నావా? ఆదాము హవ్వలను చూస్తూ ఉంటున్నప్పుడు తండ్రి అయిన దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఉల్లంఘించి, తిరస్కరించి, జవదాటి వారు తినకూడనటువంటి ఫలములు తిని వారు తమ యొక్క నీతి వస్త్రములు కోల్పోయి వారు దిగంబరులమని తెలుసుకొని
చెట్టు చాటున దాక్కున్నారండి. ఎంత దుస్థితిలోకి వచ్చారండి. తండ్రి దగ్గరకు పరుగులను పెట్టుకుని వచ్చి చంకను ఎక్కి ముచ్చట్లాడే బిడ్డలు ఈవేళ భయపడుతూ ఉంటుండగా కనబడినటువంటి బిడ్డలను తన తండ్రి అయిన యెహోవా దేవుడు ప్రశ్న వేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆదామా ఎక్కడ? కొన్ని ప్రశ్నలు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, కయీన్ని యెహోవా దేవుడు ఇదే ప్రశ్న వేస్తున్నాడు. నీ సోదరుడైనటువంటి హేబేలు ఎక్కడా? మరొక మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబు, నీ పేరేమిటి? నీవు ఇంకా యాకోబు అనుకుంటున్నావా? కాదు. లోకము నిన్ను మోసగాడు అంటున్నారా? కాదు. ఇదిగో దేవునితో మనుష్యునితో పోరాడి గెలిచావు కాబట్టి నీవు ఇశ్రాయేలీయుడవే, నీవు ఆశీర్వదించబడిన వాడవే. అలాగనే యేసు ప్రభు దగ్గరకు స్వస్థత పొంది తిరిగి వచ్చిన ఆ ఒంటరి కుష్ఠరోగితే అంటున్నాడు, ఆ మిగిలిన తమ్మండుగురు ఎక్కడా? మిగిలిన తమ్మండుగురు ఎక్కడా? యోబు గ్రంథములో 38వ అధ్యాయములో 4వ వచనంలో అంటాడు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు? అలాగే యోబు గ్రంథములో 1వ అధ్యాయంలో 7వ వచనములో అపవాదితో అంటున్నాడు యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివి? నీవు ఎక్కడ నుండి వచ్చితివి? అవును ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ప్రభు ఒక్కొక్కరిని ఆ సందర్భంలో ఎలాగూ ఆయన ప్రశ్న వేస్తున్నాడో చూచారా? ఈ దినము లెంటులో మొదటి ఆరాధనలో ఉన్నటువంటి మనలను, మన కుటుంబాలను, అలాగనే భార్య వస్తే భర్తను, భర్త వస్తే భార్యను, భార్యాభర్తలు వచ్చి బిడ్డలు రాకపోతే బిడ్డలను ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు పేరు పెట్టి. నీవెక్కడ ఉన్నావో ఎవరికి తెలియకపోవచ్చేమో, కానీ సెల్ ఆన్ చేసి, బాబు ఎక్కడ ఉన్నావురా? డాడీ ఇక్కడే. అమ్మ ఎక్కడ ఉన్నావు అని పాపలను అడిగితే మమ్మీ ఇక్కడే అంటే ఎక్కడో మనకు తెలియదు, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు ఆరాధనలో. నీవెక్కడ ఉన్నావు? అవును, ఎందుకు నీవు దాక్కున్నావు? తినవద్దని ఫలములు తినమని చెప్పినవాడు ఎవడు? ఎన్ని ప్రశ్నలు దాగి ఉన్నాయండి. కాబట్టి ఈ యొక్క వాళ్ళు చేసినటువంటి పనులకు, ఆజ్ఞ అతిక్రమానికి ఇక్కడ వారు ఏం చేయాలని తప్పు ఒప్పుకోవాలి, కానీ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారండి. ఏమండి నాది తప్పు లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. నో, మనం తప్పు చేస్తే తప్పనిసరిగా ఎవరితో చెప్పొద్దు, దేవునితో చెబుదాం ప్రియులారా. దేవుడు ఎవరితో చెప్పడు. నా బిడ్డలు ఇలాగూ చేశారా అని నవ్వుకొని ఆయన మనల్ని క్షమిస్తాడు, మరలా బిడ్డ ఆ పాపం చేయొద్దని. కానీ మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ అంటే లెఫ్ట్ రైట్ మీద, రైట్ లెఫ్ట్ మీద, లెఫ్ట్ రైట్ కలిపి బ్యాక్ ఫ్రంట్ మీద మనం పెట్టుకుంటూ ఉంటాం. ఇది మనకు ఆనవాయితీ. బిలీవ్ ఇట్. ఇవన్నీ విడిచిపెట్టేద్దాం ప్రియులారా. ఇవన్నీ అపవాది నేర్పింది. అపవాది జనకుడని గతంలో చెప్పుకున్నా. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో స్త్రీ సర్పమునను మోసపుచ్చింది. ఏమండి? సర్పమట మోసపుచ్చిందట. ఆదాము గారు అంటాడు, నీవు నాకు తోడుగా ఇచ్చిన హవ్వే నాకు కొన్ని ఫలాలు తెచ్చింది. అవును, నేను ఎవరినైనా మోసం చేస్తుంటే నీ యొక్క విచక్షణ ఏమైపోయింది? నీకున్న సంస్కారం ఏమైపోయింది? నువ్వెందుకు మోసపోవాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఈవేళ వాక్యం మనందరితో కూడా మాట్లాడుతూ ఇక్కడ ఈ దురాశ అనేది యాకోబు పత్రికలో తెలియచేసిన రీతిగా ఆ మరణాన్ని ఏ విధంగా కలుగు చేసింది అని మనం ముగింపులో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో 19వ వచనంలో అక్కడ ఆజ్ఞ అతిక్రమము చేసిన ఆదాము హవ్వలకు, అలాగనే వారిని మోసపుచ్చిన సర్పానికి కూడా శాపాన్ని ఇస్తున్నాడండి. ప్రేమించిన తండ్రి మోసగించిన సర్పాన్ని అంటున్నా, నీవు అతని మడిమ మీద కొడతావు, నిన్ను తల మీద కొడతాడు.
స్త్రీకి అంటాడు, ఇదిగో నీవు ఎంతో వేదనతో పిల్లలను కంటావు. ఆదామును అంటాడు, నీ యొక్క చెమట నేల మీద పడాలి, ఆ చెమట కారుస్తావు, ఆహారం తింటావు, ఇదిగో నీవు నేల నుండి తీయబడితేవి కనుక చివరకు మన్నే కనుక తిరిగి మన్ను అయిపోతావు. ప్రియ దేవుని బిడలారా, ప్రియ దేవుని కుటుంబీకులారా, పాపము పరిపక్వమై మరణము కొంటుంది. ఆజ్ఞ అతిక్రమము పాపము, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కన్నది. కాబట్టి దేవుడు మానవుడికి ఎంత ఇస్తే దానితో తిని తృప్తి పొందవలసినటువంటి అవసరత ఉంది. కానీ మనం లోకములో ఉన్నవన్నీ నాకే కావాలి అనుకుంటే ఒకవేళ బంగారు బాతు గుడ్డులాగే ఉంటుంది. దురాశకు పోవద్దు. దురాశ అపవాదిది. దురాశ మానవునికి అపవాది కలిగిస్తుంది, మోసం చేస్తుంది, పడగొడుతుంది, పతనం చేస్తుంది, చివరకు మరణమే శరణ్యమో అజ్జు ఉన్నది. సువార్త వాక్య భాగంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు గొప్ప? నీకు 2 కన్నులు ఇచ్చాడు దేవుడు. నీ 2 కన్నుల్లో నాకు కన్ను కావాలి. ఏ కన్ను ఇస్తావంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? నువ్వు ఏ కన్ను ఇస్తానికి? నీకు 2 చేతులు ఇచ్చాను, నాకు చెయ్యి కావాలి అంటే వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? కెన్ యూ గివ్ ఎనీ హ్యాండ్? కెన్ యూ గివ్ ఎనీ ఐ, ఎనీ లెగ్, ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ? నో, నథింగ్. వీ కాంట్ గివ్ ఎనీథింగ్. అలాగనే ప్రభు ఆ శిష్యులు కూడా గొప్పలకు పోతూ ఉంటే మీరు తగ్గించబడాలి. అందుకే ప్రభువు కూడా శిష్యుల పాదాలు కడిగి ఆయన ఔన్నత్యాన్ని ఆయన దించుకొని ఆయన యొక్క మరి గొప్ప విధేయతను కనపరిచిన దేవుడు. కాబట్టి ఈ యొక్క లెంటు ఆదివారపు ఆరాధనలో దేవుని యొక్క వాక్య ప్రకారముగా ఆ దురాశను ప్రార్థనాపూర్వకంగా జయిందాం. సాతాను యొక్క కీడు నుండి దూరపరచబడదాం. పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అర్హత సంపాదిద్దాం. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు కాదు, పరలోక రాజ్యంలో ప్రవేశించాలనే తపన మనం కలిగి ఉందాం. ఈ 40 దినాలు ఈ మండలకాల ధ్యాన కూడికల ద్వారా, ఈ యొక్క ఆరాధనల ద్వారా మనం పరీక్షించుకొని సిలువను కేంద్రంగా చేసుకొని ప్రభు యొక్క పాదాలు ఆశ్రయించి ప్రభు వైపు చూస్తూ మనం ప్రయాణం చేద్దాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వాళ్ళ మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దహన బలి నీకు నానిష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. యెహోవా దేవా విరిగి నలిగిన యటి హృదయం బలక్షంబు చేయవు. నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు సేయుము. ప్రాకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను గట్టింపుము. అంతటా నీతియుక్తంబులౌ బలులు యాగములు సర్వాంగా హోమము ఎంతో ఇష్ట
జనులర్పింతురు దహన బలి నీకు నా ఇష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, శిలువదారి అయిన యేసయ్య, నాయనా ఇదిగో తండ్రి, లెంటులో మొదటి ఆరాధనలో పాల్గొని ఆరాధిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తున్న ప్రతి కుటుంబము కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీవిచ్చినటువంటి వాక్యమును దీవించి ఆశీర్వదించి వాక్యానుసారముగా తండ్రి మేము జీవించటానికి కృప చేయమని ప్రార్థన చేస్తున్నాం. విదేశాలు స్వదేశాల్లో మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నటువంటి బిడ్డలు, మండలకాల ధ్యానాలలో తండ్రి మిమ్మల్ని ఘనపరుచుచున్నటువంటి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అలాగుని 40 దినాలు కూడా మండలకాల ధ్యాన కూటాల్లో ప్రభువా, నీ బిడ్డలముగా, నీ విశ్వాసులముగా తప్పిపోకుండా కాపాడుము తండ్రి. వ్యాధి బాధల నుండి మమ్మలను రక్షించండి ప్రభువా. చిన్న బిడ్డల కొరకు, యవనస్తుల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నా. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న కుటుంబాలు నాయన మీరు దీవించండి. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానం కలుగు చేయమని ప్రార్థిస్తున్నా. వివాహ వ్యవస్థలో ప్రవేశించే వారిని తండ్రి మీరు సిద్ధపరచండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి నాయన పరమాధికారిగా మీరు అనుగ్రహించండి. కరోనా వైరస్ వంటివి మరలా ప్రబలకుండా వాటిని దూరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అలాగే ప్రభువా, ఇదిగో తండ్రి, మరి పాతూరి షైని ఆ బిడ్డ ప్రభువా 4 సంవత్సరాలు చిన్న బిడ్డ, మాట్లాడటానికి శక్తి ఇవ్వండి. అలాగనే ప్రభువా, ఇదిగో తండ్రి, ఇంకా నడవలేనటువంటి నాయన చిన్న బిడ్డలు ఉన్నారు, వారు నడవటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెర్రీ అనే బిడ్డ కొరకు తను కూడా నాయన మరి చక్కగా మాట్లాడగలిగిన శక్తి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, కొంతమంది బిడ్డలు ప్రభువా నాయన వాళ్ళు నా తండ్రి క్లోజ్ అయ్యి హాస్పిటల్స్లో నాయన వారు వైద్య చికిత్సలో ఉన్నారు. నాయన అటువంటి వారిని దర్శించి స్వస్థపరచండి. అలాగనే హార్ట్ స్ట్రోక్తో ఉన్న వారిని స్వస్థపరచండి. నాయన పెరాలిటిక్ పేషెంట్ అని తండ్రి మీరు దర్శించి స్వస్థపరచండి. నాయన డయాబెటిక్తో, హైపర్టెన్షన్తో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి. ఇంకా ప్రభువా అనేక విధాలు సమస్యలతో ఉన్న వారికి విడుదల కలుగుచేయండి. నాయన కొన్ని కుటుంబాలు వారు ప్రార్థన కోరుతున్న రీతిలో నాయన వారి ఫైనాన్షియల్ పొజిషన్ తండ్రి మెరుగుపరచండి. వారికి ఉన్నటువంటి నాయన లోటుపాట్లన్నీ కూడా సవరించండి. నిరాశ నిస్పృహలు దూరపరచండి. మా దేశము కొరకు నాయన, ప్రభుత్వము కొరకు, అధికారుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము, ప్రతి విశ్వాసని పేరు పేరు చెప్పిన దీవించి పంపించమని, నీ పునరుద్ధరణ బలముతో నింపుమని, అలాగే ప్రభువా ఈ 40 దినాలు కూడా నాయన ఉదయకాలమే మండలకాల ధ్యాన కూటాలు పండ ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా నాయన అందించబడుచు ఉంటుండగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాను. ఎవరైతే ప్రభా ఈ ధ్యానాలలో పాల్గొని దేవాన్ని ఆరాధిస్తున్నారో అందరము కూడా మా జీవితాలు వాక్యము ద్వారా సరి చేసుకుంటానికి, ఆత్మీయంగా బలపడటానికి కృప చేయమని ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనోగాక, నీ రాజ్యం వచ్చనోగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరునోగాక. మా దిన ఆహారం నేడు మాకు దాయిచ్చేయం. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించుము. శోధంలోనికి తేక కీడు నుండి తప్పించుము.
రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయనుగాక. ఆమేన్. 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 మేలనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల